సేవకుల ద్వారా మరి కొంతమంది ప్రేయర్లు నడిపిస్తూ ఉన్నారు. ప్రార్థన వరకే మీరు అనుబంధం కలిగి ఉండండి. వదిన ఇంట్లో చాలా కట్టంగా ఉందని ఆ వదిన అడిగితే ఈ వదిన అప్పిప్పించి ఆ వదిన వచ్చి నా దగ్గరికి వచ్చి ఫలానా ఆమె ఇట్లాగా ప్రార్థనా బృందంలో కలిస్తే నేను డబ్బులు ఇప్పించాను అన్నయ్య, నాకు ఇవ్వలేదు అన్నయ్య అంటే నేను ఇవ్వాలా? కష్టం. కాబట్టి ఏదన్నా నీకుంటే, అవతల వ్యక్తి అక్కర కలిగి ఉంటే నీకున్న దానిలో చేయదగ్గ సాయం చెయ్యి. చేసేటప్పుడు ఒకటి ఫిక్స్ అయిపో, ఇది మళ్ళీ రాదని. అలాంటి దమ్ముంటే లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అంతేగాని నేను ఇప్పించాను అన్నయ్య, నేను అడ్డం ఉన్నాను అన్నయ్య అంటే ఎవడు ఉండమన్నాడు నిన్ను? ప్రార్థన చేసుకోమన్నాం కానీ ఈ అడ్డాలు ఉండమన్నావా? అట్లాంటి సోది పనులు చేయొద్దు. అర్థమవుతుందా నేను చెప్పేది? పచ్చి తెలుగులో చెబుతున్నా. అర్థం కాకపోతే ఇంక విలువే ఉంది. దేవునికి స్తోత్రం. మీరు కాన్ఫరెన్స్